ఈరోజు ఈవినింగ్ అయితే మేము తినడానికి ప్లాన్ చేసుకున్నాం. తినడానికంటే మా దగ్గర మోమోస్ బండి ఉంటుంది, అక్కడ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఈరోజు తిందాం అనుకున్నాం. 3-4 డేస్ నుంచి మా ఫ్రెండ్ చెప్తుంది బయటికి వెళ్ళి తిందాం, బండి దగ్గర తిందామని. సో మేమంతా ఫినిష్ చేసుకొని మా ల్యాప్టాప్స్ మా ప్లేస్లో పెట్టేసుకొని రెడీ అయిపోతుంటే ఈ ప్రవళిక ఉందే, వర్క్ డెడికేషన్ ఎక్కువ తనకి, రమ్మని పిలిస్తే రావట్లేదు. అంతలోకి మేము వీడియోస్ సెల్ఫీస్ తీసుకున్నాం. ఫైనల్లీ తన వర్క్ అంతా ఫినిష్ చేసుకొని బయటకు వచ్చి కూడా వర్క్ కోసమే ఆలోచిస్తుంది. నైట్ అంతా కష్టపడి వర్క్ చేసిందంట. ఈరోజు స్కై అయితే వర్షం పడుతుంది అనుకున్నాం మా దగ్గర, బట్ పడలేదు. షీ ఈజ్ ద ఓన్లీ మై ఫ్రెండ్. నాకు మంచి టైంలో పరిచయం అయింది. పింకీ దాని పేరు. చాలా హుషారుగా ఉండి చాలా హల్చల్ చేస్తుంది మొత్తం అంతా, చాలా క్యూట్ ఉంటుంది. మమ్మల్ని చూస్తే దాని మనసు అంతా ఫుల్ ఖుష్ అవుతుంది, అంత మంచిగా వచ్చి ఎగురుతుంది. ఇంకా మేము ఫుడ్కి అయితే ప్రిపేర్ అయిపోతున్నాం. మేము ఏమేమి ఆర్డర్ చేసుకోవాలని లిస్ట్ పెట్టేసుకొని మరీ వచ్చాం. అంతలోకి ఫస్ట్ చికెన్ మోమోస్తో అయితే స్టార్ట్ చేసాం మేము. బట్ నాకు ఎప్పుడు అక్కడ ఏదో తగులుతున్నట్టు చేదుగా అనిపించేది, బట్ హియర్ ఇట్ వాస్ టూ గుడ్ చెప్పొచ్చు. ఫ్రైడ్ చికెన్ మోమోస్ తిన్నాం. తర్వాత మేము ప్లాన్ చేసుకున్నట్టు నూడిల్స్, మంచూరియా అన్నీ ఒకటి తర్వాత ఒకటి మేమైతే చికెన్ మోమోస్ 2 times తీసుకున్నాం. టేస్ట్ బాగుందని చెప్పి వెజ్ మోమోస్ తీసుకున్నాం. ఇంకా నూడిల్స్ అన్నీ తీసుకొని అందరం షేర్ చేసుకొని కుమ్మేసాం మేమైతే. మా బ్యాక్ ఎండ్ మీకు ఒకటి చెప్దాం అనుకుంటుంది ప్రవళిక కోసం, వినండి. ఈరోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఎవరితో మాట్లాడకుండా మా మొక్కలు కూడా చూడకుండా పనిచేసిన డిజైనర్ చూస్తే అందుకే ఫేస్ చూపించట్లేదు. అంటే రాత్రి 2 వరకు పడుకోలేదు. ఎలాగో ఆడియో పీకేసింది దానికి. ఎందుకు 10 నిమిషాల్లో 10 నిమిషాల్లో తినేసి వర్క్ చేయడానికి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయాక కూడా మేము చికెన్ మోమోస్ లాగిచ్చేసాం మేము ముగ్గురం. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అన్న టైంలో మా బ్రోకి సోడా తాగాలనిపించిందంట. సో సోడాస్ చెప్పాడు. మేమైతే ఫుల్ చిల్ అవుతూ వెదర్లో ఇంటికి వచ్చేసాం సోడా పట్టుకొని. నాకు ఎప్పుడైనా లిక్విడ్స్ టైప్లో ఏం తీసుకున్నా, వాటర్ కూడా నేను చాలా తక్కువ తాగుతా. డిహైడ్రేట్ అయిపోను, బట్ నేను చాలా తక్కువ తీసుకుంటా. ఎందుకంటే నాకు బాడీకి లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోలేను, నేను ఏదోలా అనిపిస్తుంది ఫుల్గా. ఇది కూడా నేను ఈ సోడా కూడా ఇంటికి తీసుకెళ్తే తాగాను, అట్లా ఉంటుంది మనతోటి. ఫుడ్లో అయితే నో మొహమాటమ్స్, అస్సలు తగ్గేదే లేదు. ఫుడ్లో అలా తినేస్తాం, కానీ లిక్విడ్ స్టేట్ అనేసరికి ఇంకా అయిపోతాం. సో ఇదైతే నా ఈవినింగ్ అయితే ఇలా అయింది ఈరోజు. సో ఈ నెక్స్ట్ వీడియో ఈరోజు సాయంకాలం ముచ్చట్లే అంతే. బాయ్ బాయ్ గైస్, లవ్ యూ ఆల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.